నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యలపైన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంటుంది. ముఖ్యంగా ఆశా వర్కర్లకు వేధింపులపైన, స్థానిక సమస్యలపైన ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఇవాళ ఆశా వర్కర్లకు చులకనగా చూస్తూ ఉన్నారు. ఏ ఆశా బయటకు వెళ్ళనే పదం వాడుతూ ఉన్నారు. ఇవాళ అదేవిధంగా ఏఎన్సీ టార్గెట్ ఉందో వెంటనే రద్దు చేయాలనేది, స్టూడెంట్ డబ్బులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆన్లైన్ సమస్యలను ఏదైతే ఆన్లైన్ చేయాలి అనేది వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపులను అరికట్టాలని స్థానికంగా పిఎస్సీలలో ఆశా వర్కర్ల పైన చాలా అధికారులు వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపుల పైన అదేవిధంగా టీవీ ఏదైతే ఉందో ఆన్లైన్ చేయాలనేది, అవకాశం చేయాలి అనేది, ఇలాంటి అనేక సమస్యల మీద ఆశా వర్కర్లకు వేధిస్తూ ఉన్నారు. వేధింపుల పైన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు ఆశా వర్కర్లు జిల్లా వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాలనే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఉన్న అధికారులు ఈ అధికారులు ఏదైతే ఆశల మీద జరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని, వేధింపులను అరికట్టాలనేదే, అదేవిధంగా పనిని బట్టి పారితోషికం ఇవ్వాలి అనేది ఏదైతే డిమాండ్ పెట్టారో అది వెంటనే వెనక్కు తీసుకోవాలని, ప్రతి నెల 30వ తారీఖు వరకు ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వాలనేది, అదేవిధంగా ఇప్పటి వరకు ఇస్తున్న 9,900తో పాటు కేంద్ర ప్రభుత్వం 1,500 ప్రకటించింది. దాన్ని కలుపుకొనే ప్రభుత్వాలు అమలు చేయాలి అనేది, ఒకవేళ అమలు చేయకుంటే పోరాటాలను చేస్తాం. ఇప్పటి వరకు కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో ఉండి కూడా కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు పనిచేశారు. వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే మరో పోరాటానికి ఆశా వర్కర్లందరూ సిద్ధమవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటి హెచ్చరిస్తూ ఉన్నారు.